నెక్స్ట్ y పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ h పారామీటర్స్. ఓకేనా, ఇక్కడ y పారామీటర్స్ అనేది ఫస్ట్ పారామీటర్స్ కాబట్టి ఆ y అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది అనమాట. దాన్ని మనం డిరైవ్ చేయాలి ఆ పారామీటర్స్ని బేస్డ్ ఆన్ h పారామీటర్స్ని బేస్ చేసుకొని. ఓకేనా, ఇప్పుడు ఈ రెండిట్లో ఇది y పారామీటర్స్, ఇది h పారామీటర్స్, ఈ రెండింటిని మనం కంపారిజన్ చేసాం అనుకో. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఉందా, సో ఈ థర్డ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ తోటి కంపేర్ చేస్తాం. v1 ఉందా, v1 ఉంది, v2 ఉందా, v2 ఉంది, తర్వాత i1 ఉందా, i1 ఉంది. సో అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ కంపారిజన్ అయింది. అంటే 3 వాల్యూస్ అంటే కరెంట్ అండ్ వోల్టేజెస్ అన్నీ కూడా ఇక్కడ ఈక్వల్గా కంపారిజన్ అవుతున్నాయి. ఇప్పుడు రిమైనింగ్ వాటితో మీరు కంపారిజన్ చేసినప్పటికీ అవి ఏవి కూడా మ్యాచ్ అవ్వవు. కావాలంటే మీరు చూడండి, ఇప్పుడు ఈ రెండు కంపారిజన్ చేసినప్పుడు మ్యాచ్ అయినాయా. ఇప్పుడు ఈ రెండింటిని కంపారిజన్ చేద్దాం. v1 ఉందా, v1 ఉంది, v2 ఉందా, v2 ఉంది, i1 ఉందా, ఇక్కడ i1 లేదు, అంటే ఈ రెండు కంపారిజన్ అవ్వవు. ఓకేనా, పోనీ ఈ ఫోర్త్ ఈక్వేషన్ ఈ రెండు ఈక్వేషన్స్ తోటి కంపారిజన్ చేద్దాం ఒకసారి. i2 ఉందా, i2 లేదు, అంటే ఫస్ట్ ఈక్వేషన్ మ్యాచ్ అవ్వట్లేదు, అంటే ఫస్ట్లోనే పోయింది. నెక్స్ట్ ఇదే ఫోర్త్ ఈక్వేషన్ దీంతో కంపారిజన్ చేద్దాం. i2 ఉందా, i2 ఉంది, v1 ఉందా, v1 లేదు, v2 ఉందా, v2 ఉంది. అంటే ఈ 4 ఈక్వేషన్స్లో ఏదో 2 ఈక్వేషన్స్ మాత్రమే మ్యాచ్ అవుతాయి. అంటే దీని నుంచి ఒక ఈక్వేషన్, దీని నుంచి ఒక ఈక్వేషన్ మాత్రమే మ్యాచ్ అవుతుంది అనమాట. అంటే ఏదో ఒక ఈక్వేషన్ మాత్రమే ఈ రెండు ఈక్వేషన్స్లో ఏదైతే ఫస్ట్ టైం వచ్చినటువంటి పారామీటర్స్ ఉన్నాయో ఆ ఫస్ట్ టైం వచ్చినటువంటి పారామీటర్స్లో ఏదో ఒక ఈక్వేషన్ తోటి మ్యాచ్ అవుతుంది. మిగతా ఏవి కూడా మ్యాచ్ అవ్వవు అనమాట మనం గమనించినట్లయితే. అలాంటప్పుడు సిచ్యుయేషన్లో మాత్రమే మనము ఈ ప్రొసీజర్ని ఫాలో చేసుకుంటూ y పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ h పారామీటర్స్ లాగానే రిమైనింగ్ అన్నీ కూడా ఏవైతే డెరివేషన్స్ మనకి టోటల్గా 12 డెరివేషన్స్ ఉన్నాయో ఆ డెరివేషన్స్ అన్నిటిని కూడా మనం చేస్తాం అనమాట. ఓకేనా, సో ఈ ఇంటర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ది 2 పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అట్లా అన్నిటిలో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా అన్నిటిలో ప్రొసీజర్ అంటే 12 ఇంటర్ రిలేషన్షిప్స్లో అన్నిటిలో కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాం అనమాట. మనం వేరే ప్రొసీజర్ అంటూ ఏమీ ఉండదు, అన్నిటికి సేమ్ ప్రొసీజర్ అనమాట. ఓకేనా, మొత్తంగా ఒక ఫస్ట్ టైం వచ్చినటువంటి పారామీటర్స్ తోటి సెకండ్ టైం వచ్చినటువంటి పారామీటర్స్ని కంపారిజన్ చేసుకున్నప్పుడు ఏదో ఒక ఈక్వేషన్ మాత్రమే మ్యాచ్ అవుతుంది. ఈ ఫస్ట్ వచ్చినటువంటి పారామీటర్స్ తోటే సెకండ్ టైం వచ్చినటువంటి పారామీటర్స్లోని ఈక్వేషన్స్ తోటే ఆ వచ్చినటువంటి ఈక్వేషన్ మనం యూజ్ చేసుకుంటూ ఈ పారామీటర్స్ని మనం డిరైవ్ చేస్తాం అనమాట. సో ఇందులోకి వెళ్ళి మనకి ఏది మ్యాచ్ అయింది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. థర్డ్ అండ్ ఫస్ట్ వన్ ఇవి రెండు కూడా మ్యాచ్ అయినాయి అనమాట. ఈ మ్యాచ్ అయినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ మనం ఎట్లా డ్రా చేసుకోవాలి, i1 ఈక్వల్ టు వచ్చేటట్టుగా. ఎందుకంటే ఫస్ట్ ఇది చేంజ్ అవ్వదు, ఈ థర్డ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ దేంతో స్టార్ట్ అయింది, i1తో స్టార్ట్ అయింది, బట్ కానీ ఇక్కడ v1తో స్టార్ట్ అయింది. i1 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ i1 మనం ఈ i1ని మనము ఈ i1 ఈక్వేషన్ తోటి ఈక్వల్ వచ్చేటట్టుగా మనం తీసుకురావాలన్నమాట. సో అప్పుడు ఏమైతుంది, ఈ i1 h11 అట్లా ఉంచి ఇది మొత్తాన్ని ఇటు సైడ్ తీసుకొస్తాం. ఓకేనా, అదే మనం ఇక్కడ చేయబోతున్నాం. h11 i1 ఈక్వల్ టు v1 మైనస్ h12 v2. సో దాంట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఓన్లీ i1ఏ కదా, ఇక్కడ మనకు ఓన్లీ i1 అనే ఈక్వేషనే ఉంది y పారామీటర్స్లో. సో కాబట్టి i1 ఈక్వల్ టు v1 బై h11 మైనస్ h12 బై h11 ఇంటూ v2. ఇది 5th ఈక్వేషన్ అవుతుంది. ఈ 5th ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ 5th ఈక్వేషన్ తోటే ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఈక్వేషన్ని కంపారిజన్ చేస్తాం. y పారామీటర్లో ఉన్నటువంటి ఫస్ట్ ఈక్వేషన్ తోటే అక్కడ ఏముంది, అప్పుడు y11 అంటే v1 యొక్క కోఎఫిషియంట్ y11 ఉంది. ఇక్కడ ఏముంది, v1 యొక్క కోఎఫిషియంట్ 1 బై h11 ఉంది. v2 యొక్క కోఎఫిషియంట్ ఏముంది, h12 బై h1 మైనస్ h12 బై h11 ఉంది. సో ఇక్కడ v2 యొక్క కోఎఫిషియంట్ h12 ఉంది. సారీ h12 కాదు y12, ఇది మై మిస్టేక్. y12 ఉంది. ఇప్పుడు ఈ y12 ఈక్వల్ టు ఇక్కడ వచ్చినటువంటి
h1 మైనస్ h12 h11 అనేది y12 అవుతుంది అనమాట. అదే ఇక్కడ మనం రాసాం. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేయాలి, ఇది ఆల్రెడీ యూజ్ చేసేసుకున్నాం. థర్డ్ ఈక్వేషన్ యూజ్ చేసేసుకొని థర్డ్ ఈక్వేషన్ నుంచి చేంజ్ చేసినటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ఫస్ట్ ఈక్వేషన్ తోటి కంపారిజన్ చేసుకొని 2 వాల్యూస్ y11 y12 తీసుకొచ్చాం. ఇప్పుడు రిమైనింగ్ ఏదైతే ఫోర్త్ ఈక్వేషన్ ఉందో అంటే హెచ్ పారామీటర్స్లో దీన్ని ఆల్రెడీ యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని యూజ్ చేయలేదు కాబట్టి దీన్ని యూజ్ చేసుకుంటూ దీంతో కంపారిజన్ చేస్తాం. ఇక్కడ I2 ఉంది, ఇక్కడ I2 ఉంది. సో రెండు వచ్చేసినాయి కాబట్టి ఇంకేం కావాలి మనకి, ఇందులోకి వెళ్ళి మనకి V1 V2 కావాలి, V1 V2 కావాలి. సో V1 అండ్ V2 కోఎఫిషియంట్ కావాలి అంటే మన ఫిఫ్త్ ఈక్వేషన్ ఏదైతే డిరైవ్ చేసామో ఇందులోకి వెళ్ళి ఆ ఫిఫ్త్లో ఆల్రెడీ I1 ఉంది, అందులోకి వెళ్ళి V1 అండ్ V2 రెండు ఉన్నాయి కాబట్టి ఈ I1 ప్లేస్లో ఈ మొత్తం ఈక్వేషన్ ఫిఫ్త్ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అనమాట. ఎక్కడ ఉంది అది, I1 అనేది ఇక్కడ ఉంది. మనకి ఇక్కడ ఆల్రెడీ I1 ఈక్వేషన్ వచ్చేసింది. I1 ఈక్వేషన్ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ ఫోర్త్ ఈక్వేషన్లో ఉన్నటువంటి I1 ప్లేస్లో రీప్లేస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, I2 ఈక్వల్ టు H21 V1 బై H11 మైనస్ H12 బై H11 V2 ప్లస్ H22 ఇంటూ V2. దాంట్లోకి వెళ్ళి I2 వాల్యూ వచ్చి H21 H11 V1 మైనస్ H21 H12 బై H11 V2 ప్లస్ H22 V2 అవుతుంది. ఓకేనా, దీంట్లో V1 కోఎఫిషియంట్ ఉంది, V2 కోఎఫిషియంట్ ఉంది. ఈ V1 కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఈ I2 ఈక్వేషన్లో మనం కంపారిజన్ చేస్తే y21 ఉంది. ఆ y21నే ఇక్కడ నీకేమవుతుంది, y21నే H21 బై H11 అవుతుంది. y22 ఏదైతే ఉందో ఇక్కడ y22 కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఆ y22 కోఎఫిషియంటే ఇది మొత్తం అవుతుంది. అదే y22 ఈక్వల్ టు H22 H11 మైనస్ H21 H12 బై H11. సో ఇది మొత్తాన్ని మనము ఒక ఈక్వేషన్ కింద అదే ఒక పారామీటర్స్ కింద రాసుకుంటే y పారామీటర్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. y11 ఈక్వల్ టు 1 బై H11, y12 ఈక్వల్ టు మైనస్ H12 బై H11, y21 ఈక్వల్ టు H21 బై H11, y22 ఈక్వల్ టు H22 H11 మైనస్ H21 H12 బై H11. అన్నిటికి సేమ్ ఇదే ప్రొసీజర్ ఉంటుంది. ఏదైతే ఫస్ట్ టైం వస్తుందో పారామీటర్, ఆ ఫస్ట్ టైం వచ్చినటువంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రాసుకొని ఆ తర్వాత సెకండ్ టైం వచ్చేటువంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెకండ్ టైం వచ్చేటువంటి పారామీటర్స్ తోటి మనము కంపారిజన్ చేసుకుంటాం.